రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కేసీఆర్ చేసిన కామెంట్లను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఉచిత బస్ ప్రయాణం స్కీమ్తో మహిళలు కొట్టుకుంటున్నారన్న కేసీఆర్ మాటలపై మహిళలు ఫైర్ అయ్యారు. మహిళలపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకోబోమన్నారు. నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి ఎన్నికల్లో మహిళలను ఓట్లు అడిగేందుకు గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు మహిళలు. కేసీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిర్రు, దరిద్రము పెట్టినందుకు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు అని చెప్పిండు. దరిద్రమైన పని నీ కూతురు చేసింది. అడ్డమైన లిక్కర్ దందా చేసి సంపాదించింది నీ కూతురు. నీకు కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, హెలికాప్టర్లు ఉండొచ్చు, మందిని ముంచి అవన్నీ కొనొచ్చు. మా పేదవాళ్లకు, మా పేద కార్మిక మహిళలకు, మా పేద ఉద్యోగస్తులకు ఫ్రీ బస్ ఎంత ఉపయోగపడుతుంది. నెలకు ఒక 2-3 వేలు వెనక్కి పడుతున్నాయి. ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 గ్యాస్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉపయోగకరమైన పని చేస్తూ ఉంటే, పథకాలు పెడతా ఉంటే కేసీఆర్ జీర్ణించుకోలేక కడుపు ఉబ్బరం లేచి ఫామ్ హౌస్లో కూర్చొని ఎక్కింది దిగినట్టుంది. అందుకనే బయటికి వచ్చి నిన్న ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊర్లలోకి వచ్చి ఆడవాళ్ళను ఓట్లు అడిగితే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని, చీపిరి కట్ట తీసుకొని తిరిగిన దిక్కల్లో ఉతుకుతారు. మీకు ఓటు అడిగే హక్కే లేదు.